మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి, కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి, పూలవాన కురిసి నింగి నేల మురిసి, ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి, సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో, సీతమ్మ గుండెలో రామయ్య రూపము. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం, ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి, చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరణి పూసి, పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి, తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి, పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు, మెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు. ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా, కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా, ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో, చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో, తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో, కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో. సంసార సాగరం సంతాన జీవితం, తలరాత సంతకం అయ్యింది మీ వరం. వేదామంత్రాలతోని వెదజల్లెను వైభోగం, భాజావాదంత్రీలతో బంధుమిత్రుల ఆనందం, కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం
కొండ రామయ్య ఆ భద్రాద్రి కొండల్లో రామయ్య కొండల్లోన కొండ రామయ్య ఆ భద్రాద్రి కొండల్లో రామయ్య కొంగు బంగారమ కొలువైనావా కోటి దీపాలల్ల వెలుగుతున్నావా కొంగు బంగారమ కొలువైనావా కోటి దీపాలల్ల వెలుగుతున్నావా కొండల్లోన కొండ రామయ్య ఆ భద్రాద్రి కొండల్లో రామయ్య గోదారి గంగల్లో స్నానాలు చేసి తనివి తీర సేవ చేయవచ్చినమే తనివి తీర సేవ చేయవచ్చినమే తనువులు మరువక తపములు విడువక తలనీలాలిచ్చి తరించినామే తలనీలాలిచ్చి తరించినామే భద్రగిరి వాసమమ్మేల రావా ముక్కులన్నీ నీకు ముడుపు కట్టామే ఒక్క పొద్దులోన పప్పది పట్టామే ముక్కులన్నీ నీకు ముడుపు కట్టామే ఒక్క పొద్దులోన పప్పది పట్టామే కొండల్లోన కొండ రామయ్య ఆ భద్రాద్రి కొండల్లో రామయ్య సల్లని పాదాలు కన్నకందుకుంటే అలసిన మాతనువు పులకరించి పాయే అలసిన మాత ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము వచ్చిన వాళ్ళంతా రాజధాని ఫ్రెండ్స్ ఎన్సీసీ నుంచి వచ్చాము. ఇక్కడ చూస్తే కన్నాపూర్లో శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా జరిగాయి. ముఖ్యంగా కళ్యాణం అండ్ అన్నదానం చాలా బాగా జరిగాయి. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. జై శ్రీరామ్. పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా శ్రీరామనవమి సీతారామచంద్ర భగవాన్ యొక్క కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కానపూర్ గ్రామంలో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో గ్రామ పెద్దల చిన్నల యొక్క సహకారంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క సీతారామ కళ్యాణం ఇక్కడ గ్రామంలో గణేష్ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి గ్రామస్తులు అన్ని రకంగా గ్రామ పెద్దలు చిన్నలు మహిళలందరూ కూడా సహకరించడం జరుగుతుంది. మా ఊర్లో దేవాలయ కమిటీ నిర్వహించడం ఉంది, కమిటీ ఉంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒకటి యొక్క సీతారామ కళ్యాణమే కాకుండా ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు పోచమ్మ గుడి కానీ, అలాగే గుట్టపైనటువంటి శివాలయం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దాని ఆధ్వర్యంలో అన్ని యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే శివాలయం దగ్గర ఉన్న శివాలయంలో అయ్యప్ప మాలలు వచ్చినప్పుడు డిసెంబర్ లో కూడా అయ్యప్ప మాలలు అయ్యప్ప పూజ యొక్క కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కానపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. బోనాలు, గణేష్ ఉత్సవాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే గ్రామంలో పెద్దలు చిన్నలు అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉండడము. ఎప్పుడు ఏ రోజైతే ఎలక్షన్స్ వచ్చినా ఏం వచ్చినప్పుడు కూడా ఊర్లో ఏ చిన్న పెద్దలు కూడా పెద్దల సమక్షంలో అందరూ కమిటీ యొక్క ఆధ్వర్యంలో కమిటీ యొక్క సూచనల మేరకు కమిటీ ఇచ్చినటువంటి సలహాలు ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరగడము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఊర్లో ఒక ప్రత్యేకత. మా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా అయితే పూర్వం ఏ విధంగా భజన కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మేమందరం కూడా పిల్లలు వాళ్ళ అడుగుజాలలో మా తల్లిదండ్రులు చేసినటువంటి కార్యక్రమాల అడుగుజాలలో మేమందరం కూడా నడుచుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క కార్యక్రమం కూడా వదలకుండా హిందూ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా పెద్దల యొక్క సహకారము, చైర్మన్ యొక్క సహకారము, మిగతా వ్యక్తుల యొక్క సహకారం, పెద్దల సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఊర్లో ఉన్నటువంటి సమస్యలను కూడా అందరూ కూడా సమీక్షగా అందరం ఒక దగ్గర కూర్చొని అందరూ గుడి కమిటీలు ఆలయ కమిటీలోని దాని యొక్క పూర్వపరాలు ఆలోచించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ప్రేమాభిమానాలతో సోదరభావంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కొట్లాటలు ఏ కార్యక్రమంలో జరగకుండా పోలీసు వాళ్ళ సహకారం లేకుండా కూడా మా దగ్గర వాలంటరీగా సొంతగా గ్రామంలో ఉన్నటువంటి యువకులే అన్ని సహకారాలతోని గ్రామకు యువకుల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమే వాలంటరీగా చేసుకోవడము, కార్యక్రమాలు ఉన్నట్టు అన్నిట్లలో కూడా మేము సహకారాలు చేసుకొని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
బయటకు వచ్చిన చాలా మంది జనాలు కూడా మా యొక్క ఖానాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా ఖానాపూర్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందరూ ఒకరు వాళ్ళకి తోచిన సహకారాలు అందించడం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకోవడం జరుగుతుంది. నెలకు ఒకసారి లేదా నెలకు 2 సార్లు ఈ యొక్క ఆలయ కమిటీ యొక్క మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ మీటింగ్ లో అందరం కూడా సమీక్షగా అందరు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ గుడికి ఏం చేయాలి, ఏ గుడికి ఏ కట్టాలి, లేకపోతే ఏ పూజా కార్యక్రమాలు ఎక్కువ నిర్వహించాలి అనే ఒక కార్యక్రమాలు అనేది కూడా ప్రత్యేకంగా ఈ యొక్క గుడి ఆలయ కమిటీ మీటింగ్ లో నిర్వహించడము, తద్వారా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవం చేసుకోవడం జరుగుతుంది. గణేష్ ఉత్సవాలు కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, అయ్యప్పల పూజ కావచ్చు, శివరాత్రి కార్యక్రమాలు కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా సమిష్టిగా మా గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున కూడా పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామానికి ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఇది మేము గర్వంగా ఫీల్ అవుతాం, గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సీతారామ కళ్యాణము శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది. రియల్ ఎస్టేట్ నిర్వహించే వారు రాజేందరు, అలాగే వెంకటేష్ వాళ్ళకు గ్రూప్ ఉంది. శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు కానీ, పూజా కార్యక్రమాలు కానీ, అలాగే కళ్యాణంలో కూడా ప్రత్యేకంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గుడి యొక్క పరిమితితోని, గురువు యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు అన్ని చేయడం జరిగింది. కాబట్టి దేవాలయ కమిటీ తరఫున శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళ గ్రూప్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో హిందూ సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహకారాలు అందించాలని, గతంలో కూడా చాలా కార్యక్రమాలకు వారి రియల్ ఎస్టేట్ తరఫున వాళ్ళు అన్ని రకంగా ఆర్థికంగా, మానసికంగా, ధన్యవాదాలు అన్ని రకంగా వాళ్ళు సహకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ యొక్క సీతారామచంద్ర భగవాన్ యొక్క ఆశీస్సులు వాళ్ళకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఉండి ఆ యొక్క సంస్థ నిర్వహణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకు పోవాలని, వాళ్ళకు ముందు సహకారాలు ఉండాలని, అదేవిధంగా రిలేటెడ్ సంస్థ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు హిందూ ధార్మిక కార్యక్రమాలకి భగవంతుడు వాళ్ళకు వెన్నంటే ఉండి వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా భగవంతుని ఆశీస్సులు వాళ్ళకి నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవాలయ కమిటీ తరఫున శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరగబోతున్నటువంటి కార్యక్రమాలకి వాళ్ళకు పూర్తి సహకారాన్ని అందించే విధంగా, ఆర్థికంగా వాళ్ళు పైకెదిగే విధంగా భగవంతుడు సీతారామచంద్రుని యొక్క ఆశీస్సులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి రాజేంద్ర గాని వెంకటేశ్వర టీంకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మేము ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఉగాది కార్యక్రమం నుంచి మొదలుకొని ఈ సీతారామ కళ్యాణం నుంచి అవన్నీ గ్రామ పెద్దల సహకారంతో, ఆలయ కమిటీ సభ్యులతో మరియు చైర్మన్ గారు, గ్రామంలో ఉన్న పెద్దలు, చిన్నలు అందరు ప్రతి ఒక్కరు సహాయంతో ఇంత వైభవంగా మేము ప్రతి పండుగలను జరుపుకోగలుగుతున్నాము. మా దగ్గర ఎప్పుడు యూత్ సహకారం ఎప్పుడు ఉంటుంది. యూత్ అన్ని విధాలా మాకు సహాయం చేస్తారు. అదేవిధంగా మా గ్రామ పెద్దలు మాకు ఆలయ కమిటీకి ఏ విధంగా అయితే సహాయం చేయమంటే మేము ఏదన్నా వాళ్ళు కాదన్నారు. ప్రతి ఒక్కరు మాకు గ్రామ పెద్దలు సహాయం చేస్తారు. మేము అడగకంగానే మేము ఈ విధంగా వేద్దామనుకుంటున్నాం కార్యక్రమాలు. మా సహకారం కావాలంటే మా గ్రామ పెద్దలందరూ ముందుకొచ్చి మాకు ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ, ఇంకా ఏ విధంగా అయిన సహాయాలు కానీ మేము చేస్తాము, మీరు ముందుండి చేయండి అని మాకు ప్రోత్సహిస్తారు. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాలు కూడా మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటాం మా గ్రామంలో. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న దేవాలయాన్ని కూడా ఈ లడ్డూ డబ్బులతోని డెవలప్ చేసుకుంటాము. ప్రతి ఒక్క దేవాలయం మేము డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాము. అదేవిధంగా శివాలయము, ఇప్పుడు ఎల్లమ్మ గుడి కానీ, ఇప్పుడు మేము రీసెంట్గా మాకు కొద్దిగా ఇల్లు అవసరం ఉంటే, జాగా అవసరం ఉంటే ఆంజనేయ స్వామి కోణంలో ఉన్న ఇంకా ఉన్న ఊళ్ళో వాళ్ళ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. దానికి కూడా మా గ్రామ పెద్దలు సహకరించారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. వాళ్ళకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది.